వరి పొలంలో దమ్ము చేయడానికంటే 7 రోజుల ముందు 1.5 బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని పొలమంతా చల్లండి. ఇది పొలంలో పాత పంట అవశేషాలు మరియు పెకిలించబడి ఉన్న కొయ్యకాళ్లను కులింపజేస్తుంది. వరి సాగులో మొదటి దఫా ఎరువులు దుక్కిలోనే వేసుకోవాలి. పొలాన్ని దున్నిన తర్వాత దమ్ము చేయాలి. బాగా దమ్ము చేస్తే నీటి వృధాను అరికట్టించవచ్చు మరియు పొలం అంతటికి నీరు సమానంగా అందుతుంది. చివరి దమ్ములోనే నత్రజని, భాస్వరం, పొటాష్ అనగా యూరియా, DAP, డైఅమోనియం ఫాస్ఫేట్ మొదట దఫా ఎరువుగా వేసుకోవాలి. 1 ఎకరాకి DAP 50 kg వరకు వేయాలి. ఇందులో 18% నత్రజని, 46% భాస్వరం ఉంటుంది. అలాగే దీనితో పాటు 25 kgల యూరియా వాడాలి. ఇవి కాక కాంప్లెక్స్ ఎరువులైన 20-20, 1 బస్తా, అర బస్తా యూరియాని కూడా వేయవచ్చు. కాంప్లెక్స్ ఎరువులను వాడాలనుకుంటే వాటిని దుక్కిలోనే వేసుకోవడం మంచిది. పొలంలో దమ్ము చేసేటప్పుడు జింక్, భాస్వరం ఎరువులను ఒకేసారి కాకుండా 2 నుండి 3 రోజుల తేడాతో వేసుకోవాలి. వీటితో పాటు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరాకి 5 kg చొప్పున వేయడానికి ట్రై చేయండి. వరి సాగులో సరైన పద్ధతితో అధిక దిగుబడిని పొందాలంటే యాసంగిలో 25 రోజుల నుండి 30 రోజుల వరి నారును నాటుకోవడం ఉత్తమం. పొలాల్లో ఉత్తర దక్షిణ కాలిబాటను తీసుకోవాలి. వాటి వల్ల సరైన వెలుతురు, గాలి మొక్కలకు లభించడంతో పాటు ఎరువులను చల్లుకోవడానికి, మందులను పిచికారీ చేయడానికి వీలుగా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.